అనంతపురం లెక్చరర్ అని ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంది. ఆయనకు అందులో 1,00,000కు పైనే ఫాలోవర్లు ఉన్నారు. చేసేది ఉపాధ్యాయ వృత్తి అయినా పిల్లలకి అర్థవంతమైన భాషలు సరళంగా స్పష్టంగా చెప్పడంలో మధుసూదన్ దిట్ట. విద్యార్థులకు తెలుగు సామెతల్లో ఒక సామెతను ఉదాహరణగా తీసుకొని వారికి అర్థమయ్యే విధంగా విద్యా బోధనలోని పాఠాలను మనసులోకి అచ్చయ్యే విధంగా పాఠాలు చెబుతూ విద్యార్థులకు ఇష్టమైన మాస్టర్గా మారిపోయారు మధుసూదన్. మధుసూదన్తో లోకలైట్ని అందిస్తుంది ప్రత్యేక కథనం. సో నా పేరు వచ్చేసి మధుసూదన్. నేను వచ్చేసి అంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్లోనే చదువుకున్నాను. పెద్ద సిటీస్ ఏం తెలియవు మనకు. కాకపోతే ఏంటంటే 10th తర్వాత నేను హైదరాబాద్లో చదువుకోవడం జరిగింది. హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించిన దేవస్థానం అనమాట. అది శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం అనమాట. అది వాళ్ళ తరపున నేను శ్రీ వేదాంత వర్ధిని సంస్కృత కళాశాలలో చదువుకున్నాను అనమాట. సో అది 10th క్లాస్ అయిపోయిన ఇంటర్మీడియట్ నుంచి నెక్స్ట్ డిగ్రీ వరకు నేను అక్కడే చదువుకున్నాను. తర్వాత పీజీ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో నాకు ర్యాంక్ రావడం జరిగింది. సో అక్కడే నా పీజీ కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. సో మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కష్టాలు సుఖాలు కన్నీళ్ళు అన్నీ బాగా పరిచయం మనకి. ఎందుకంటే వాటికి మించిన పరిచయం, వాటికి మించిన ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి మనుషులకు అవసరం లేదు. సో అవన్నీ నాకు చాలా ఉన్నాయి. అందుకే నేను టీచింగ్లో మోస్ట్లీ అవి కవర్ చేస్తూ పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ సో వాళ్ళు మోటివేట్ చేస్తూ వాళ్ళ ఫాదర్స్ మదర్స్ కూడా కొంచెం నాకు తెలిసినంత వరకు మోటివేట్ చేస్తూ క్లాస్ చెప్పడం అనేది జరుగుతుంది. మీరు ప్రతిరోజు ఒక సామెత కానీ ఇలాంటి ఒకటి తెలుగులోని పద్యాలు చెప్తూ ఉంటారు పిల్లలు, వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు? రిసీవ్ చేసుకుంటారు. మోస్ట్లీ పద్యాలు మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది, కానీ దాని భావం మాత్రం బ్రెయిన్ లోంచి అసలు పక్కకు కూడా వెళ్ళదండి. 100%. పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చే విద్యార్థులు ఆ పల్లెటూరు మూలాలను వదిలేసి వెస్ట్రన్ కల్చర్కు అలవాటు పడుతున్నారు. తిరిగి వారికి పల్లెటూరి మూలాలు గుర్తు చేయాలని టీచింగ్ ఫీల్డ్లో ఎఫెక్టివ్గా చెప్పడానికి ట్రై చేస్తున్నానంటున్నారు మధుసూదన్. చాలా ఇబ్బందులు అండి. అసలు తినడానికి లేని సిచ్యువేషన్ అనమాట. అంటే మనకి కడుపు కాలితే కన్నీళ్ళు వస్తే బాధలు తెలుస్తాయంటారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ లైఫ్లో చాలా ఉన్నాయి. సో మోస్ట్లీ మన టీచింగ్ ఫీల్డ్లో ఎఫెక్టివ్గా చెప్పడానికి ట్రై చేస్తుంటాను. ఎందుకంటే పొద్దున్న నుంచి అరుస్తూ ఉంటే మెంటల్ వస్తుంది మాకు మామూలుగా. ఎందుకంటే నిలబడి చెప్పడం అనేది చాలా కష్టమైన విషయం. అలా అరుస్తూ కొంతమంది ఎనర్జీ లాస్ అవుతారు అనమాట. కొంతమంది కళ్ళు తిరిగి పడిపోయిన లెక్చరర్స్ కూడా ఉన్నారు. సో కాకపోతే ఏంటంటే నేను వాటికి కొంచెం సెక్యూర్గా ఉంటూ వాళ్ళని టీచింగ్ చేస్తూ ఎఫెక్టివ్గా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తూ, సో పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచే మోస్ట్లీ వస్తారు కాబట్టి ఇప్పుడున్న జనరేషన్స్లో చాలా మంది ఏమైపోయినారంటే ఈ పల్లెటూరు వాతావరణం వదిలేసి సిటీ వాతావరణంలోకి వచ్చేసి పిల్లలంతా కూడా కొంచెం వెస్ట్రన్ కల్చర్లో ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో వెస్ట్రన్ కల్చర్ అనేది చూడ్డానికి బాగుంటుంది తప్ప తినడానికి కానీ సంస్కారానికి కానీ మేధో సంపత్తికి కానీ అస్సలు బాగుండదు అని నా అభిప్రాయం. సూపర్.